తెలంగాణలో వినిపిస్తుంది ఏంటంటే టీడీపీ రేపు ఎన్నికల్లో క్రియాశీలకమైన పాత్ర టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో పోషించవచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణా అదేవిధంగా గోదావరి ఈ వాటర్కి సంబంధించి టీడీపీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? మేము మొదటి నుంచి చెప్తున్నామండి. ఇప్పుడు రెండు ప్రశ్నలు మీరు కృష్ణా గోదావరి ఫస్ట్ చెప్తారు. కృష్ణా వాటర్ కానీ గోదావరి వాటర్ కానీ జస్ట్ అంటే కృష్ణాలో వాటర్ని 3 రాష్ట్రాలకు పంచారు: కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 4వ రాష్ట్రంగా ఇంతవరకు వాటర్ని పంచలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్లో ఎప్పటి కేసులు పాత కేసులు అట్లే ఉన్నాయి. ఎప్పుడు కూడా మనం కింద ఉన్నటువంటి స్టేట్గా కర్ణాటక మీద, మహారాష్ట్ర మీద ఫైట్ చేసేవాళ్ళం. అప్పర్ లోయర్ స్ట్రీమ్లో ఉన్నాం మనం. మీరు నదులు నిర్మించొద్దు ఇటు కర్ణాటక మీద కానీ అటు బాబ్లీ మహారాష్ట్ర మీద కానీ అని కొట్లాట చేసాం. కానీ 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది. ఈ వచ్చిన తర్వాత డివిజన్ అనేది జరగలేదు ఇంతవరకు. అయితే తాత్కాలికంగా 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఎఫెక్స్ కమిటీ ముందు ఒక అవగాహనకు వచ్చారు. కృష్ణాలో ఉన్నటువంటి వాటరు 299 టీఎంసీలు మనకి, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారమే నడుస్తూ ఉంది. అది ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ వాస్తవంగా 299 టీఎంసీల కన్నా ఎక్కువ టీఎంసీలు మనకు రావాలి తెలంగాణకు కూడా, కానీ అక్కడ లభ్యత లేదు. అయితే తెలుగుదేశం పార్టీగా మేము చెప్పేది ఏంటంటే 2 ప్రాంతాల్లో మేము ప్రజల కోసం, తెలుగు ప్రజల కోసం, అసలు తెలుగుదేశం పార్టీ అనేది తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే కాదు, దేశాల్లోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల కోసం, సంక్షేమం కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము ఎప్పుడు కూడా తెలంగాణ విడిపోవటానికి కూడా మేము లేఖ ఇచ్చాం. తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు సపరేట్ కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయండి అని ఇచ్చాం. కానీ మేమేమనుకున్నాం, భౌగోళికంగా విడిపోతున్నాం తప్ప అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలని. చంద్రబాబు నాయుడు గారు మా లీడర్ ఎప్పుడు మీటింగుల్లో చెప్పినా ఈ దేశంలో 30 రాష్ట్రాల్లో 1 and 2 ఉండాలి. తెలంగాణ 1 ఉంటే ఆంధ్రప్రదేశ్ 2గా, ఆంధ్రప్రదేశ్ 1 ఉంటే తెలంగాణ 2గా. ఇప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడినా తెలుగువారు ఫ్రేమ్ రావాలా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా బాగా ఇది కావాలనే ఆయన కోరిక అది. కాబట్టి తెలుగు సమాజం కోసం పనిచేసే తెలుగుదేశం పార్టీ మాకు ఈ ప్రాంతీయవాదం లేదండి. మాకు డెఫినెట్గా మేమే లేఖ ఇచ్చాం. వాళ్ళ సానుకూలంగా ఉండటం కోసం తెలంగాణ ప్రజల కోరిక మేరకు ఇచ్చాం. అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణలో, హిమాయత్ నగర్లో. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 96 సీట్లు ఇచ్చారండి 99లో, 94లో. తర్వాత మొన్న రాష్ట్రం విడిపోయినాక కూడా 14 సీట్లు ఇచ్చారు మాకు. సమైక్య రాష్ట్రంలో 43 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము 43 సీట్లు ఇక్కడి నుంచే తీసుకున్నాం మేము. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండంగా ఆదరించారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, 17 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో తెలంగాణకు జరిగిన అభివృద్ధి తప్ప వీళ్ళు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏదో నామినల్గా ఒక ప్రాజెక్ట్ ఏదో కట్టారు, అదేమైందో చూస్తున్నాం ఇప్పుడు. అదే తప్ప వేరే లేదు. ఈ కృష్ణా జలాల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా లభ్యత ఉన్న వాటర్ని సరి చేసుకుందాం అంటున్నాం. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆరుదళ్ల పంటలు వేస్తే మనం వాడుకుందాం, మనం ఆరుదళ్ల పంటలు వేస్తే వాళ్ళకి వాటర్ ఇద్దాం. స్నేహంగా ఉన్నారండి, రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు ఈ హరీష్ రావు వీళ్ళు. కానీ హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి, దేవినేని ఉమా గారు ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు అక్కడ 2 టీఎంసీలు నీళ్లు తాగునీటికి కావాలంటే ఎమ్మటే నాగార్జున సాగర్ నుంచి వదిలిపెట్టారు. మరి లాస్ట్ టైం నాగార్జున సాగర్ దగ్గర పోలీసులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొట్లాడుకోవాల్సి వచ్చింది. 2 రోజులు ఎలక్షన్లు ఉన్నాయి. ఇదంతా ఎలక్షన్ రాజకీయం అండి, ఓట్ల రాజకీయం చేస్తున్నారు. కాబట్టి కృష్ణా గోదావరి జలాలు కూడా కాళేశ్వరం కట్టుకున్నప్పుడు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబ్జెక్షన్ పెట్టలే. ఈ మధ్య కూడా హరీష్ రావు గారు చెప్తే, హరీష్ రావు గారికి చెప్పాను నేను మీడియా పూర్వంగా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కాళేశ్వరానికి అడ్డు చెప్పలా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అధికారులు వాళ్ళు డిపిఆర్ అడిగారు, కాళేశ్వరం డిపిఆర్ చూపియండి అని అడిగారు తప్ప ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలే. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నాడు, గోదావరి మీద ఎన్ని కట్టుకుంటారో మీరు కట్టుకోండి, ఏదైతే సర్ప్లస్ వాటర్ ఉందో, వరదలు వస్తున్నాయో ఆ వరద నీటిని మేము వాడుకుంటున్నాం అంటున్నారు. ఆ వరద నీటిని వాడుకోవటానికి మనకేమి ఇబ్బంది? అయినా మనం అప్పర్ స్ట్రీమ్లో ఉన్నాం, వాళ్ళు లోయర్ స్ట్రీమ్లో ఉన్నారు. మనం వదిలిపెడితేనే నీళ్లు పోతున్నాయి కదా. అక్కడ సముద్రంలో ఇలా కొన్ని 100 టీఎంసీలు కలిసిపోతుందండి. దాన్ని చేయటం కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు అక్కడ. వాట్ ఈజ్ రాంగ్ ఇట్? కాబట్టి ఇది ప్రజలకు అర్థం కాకుండా చెప్పి చంద్రబాబు నాయుడు గారు గోదావరి మీద ఏదో నీళ్లు కడుతున్నాడు అని చెప్పి మళ్ళొకసారి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ తేవాలని బీఆర్ఎస్ పార్టీ చూసింది. మేము దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనుకున్నట్టు తెలంగాణ సెంటిమెంట్ నుంచి వాళ్లే పక్కకు తప్పుకున్నారు కదా.
టీఆర్ఎస్ అనే పార్టీని, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని భారత రాష్ట్ర సమితి చేసింది మీరే కదా. తెలంగాణ మొత్తం అయిపోయింది, మేము ఉద్ధరించాము, దీన్ని పూర్తిగా అయిపోయింది, తెలంగాణలో ఏం చేసేలేదు, భారతదేశాన్ని ఉద్ధరిస్తామని బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. మళ్ళీ మీరు తెలంగాణ వాదం ప్రజల్లో ఉంది, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది, మాది మా ప్రాంతం అని ఉంటుంది. కానీ మీరు ఏం చేశారు? కావాల్సిన ఇళ్ళు ఇచ్చారా, నిధులు ఇచ్చారా, ఏమి ఇచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా, ఏది ఇవ్వాల? మీ ఫండమెంటల్ ఏదైతే ఉందో నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఈ మూడిట్లో మీరు సక్సెస్ కాలేదు కాబట్టి మిమ్మల్ని 10 ఏళ్ళ కాలం ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తర్వాత పక్కకు కూర్చోబెట్టారు. మీకు ఇలా ప్రజల తీర్పే కదా మనకి డెమోక్రసీలో. మీరు హరీష్ రావు గారు పేరు ఎత్తారు కాబట్టి అడుగుతున్నాను నేను. హరీష్ రావు గారు టీడీపీలో చేరొచ్చు అనేది కొంత ప్రచారం జరిగింది. అయితే పార్టీ మార్పుకు సంబంధించి ఆయన ఖండించారు కూడా. అయితే అటువంటి ప్రయత్నం, అటువంటి మీ వైపు నుంచి కానీ ఆయన వైపు నుంచి కానీ ఏదైనా ప్రయత్నం జరిగిందా? లేదండి, మా వైపు నుంచి అట్లాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. ఆయన కూడా మా దగ్గరికి ఏం అట్లాంటి ఇష్యూస్ ఏం పంపలేదు. అది ఏదో మీడియా స్పెక్యులేషన్ అండి. ఓకే. ఏపీలో మీరు ఎన్డీఏగా ఉన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి మన పోటీ చేసే మంచి రిజల్ట్ చూసాయి. అయితే తెలంగాణ ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి పోటీ చేసే అవకాశం ఉంది అనేది 100% అండి. రేపు 2029లో 28లో రాబోయే ఎన్నిక, మనకి 28కి వస్తాయి, ఆంధ్రప్రదేశ్కి 29కి వస్తాయి. 28 రాబోయే ఎన్నికల్లో 100% ఎన్డీఏగా ఇక్కడ పోటీ చేస్తానికి తెలుగుదేశం పార్టీ ముందు చూపు చూస్తున్నాం. మేము చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చింది ముందడుగు వేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాము. ఎందుకంటే అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ మేము చంద్రబాబు నాయుడు గారిని కోరటం జరిగింది. ఆ దిశగా చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఆ దిశగా పరిస్థితులు వస్తున్నాయి. డెఫినెట్గా ఎన్డీఏ ఇప్పుడు అక్కడ మేము అధికారంలో కలిసి పాలు పంచుకున్నాం, కేంద్రంలో కలిసి పాలు పంచుకున్నాం. ఒకే పార్టీ 2 రాష్ట్రాలు కాదు 3 రాష్ట్రాల్లో ఉన్న వేరు డిఫరెంట్ ఒపీనియన్ అయితే ఉండదు కదండి. సేమ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎన్డీఏగా అక్కడ ఉండటం వలన ఆంధ్రప్రదేశ్ భారీ ఎత్తున డెవలప్ జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ద్వారా. తప్పనిసరిగా ఇక్కడ కూడా మీరు ఎన్డీఏగా ఉండండి. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారండి. 3.5 ఏళ్ళు టైం ఇంకా ఉంది. ఇప్పుడు పరిస్థితులే అప్పుడు కూడా ఉంటాయంటారా? డెఫినెట్గా, అంటే ప్రజల కోరిక మీదకి డెఫినెట్గా మేము తీసుకుంటామండి. 100% ప్రజలు అయితే అటువంటి అభిప్రాయంలో ఉన్నారు, ఎన్డీఏ తెలంగాణలో పోటీ చేయాలనేది. అవునండి. తెలంగాణలో 100% ఎన్డీఏగా పోటీ చేస్తుంది. ఇక్కడ బీజేపీ నాయకులు ఒప్పుకుంటారంటారా? ఇక్కడ అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కానీ వాళ్ళు డిసైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ అభివృద్ధి చూస్తారు. కేంద్రం ద్వారా వచ్చిన అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏగా చూస్తున్నారు. రేపు తెలంగాణలో కూడా ఎన్డీఏగా ఉంటే ఏం అభివృద్ధి చెందుతుందో ప్రజలే భావిస్తున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ 3.5 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ 2 ఇయర్లీ కానీ ఇది, కానీ ప్రజలు మట్టి కోరుకుంటున్నారు. ఎన్డీఏగా డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో డెవలప్మెంట్ చూస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తున్నారంటే బాగా ఇది దెబ్బతిన్నటువంటి రాష్ట్రం. ఇవాళ మనది తెలంగాణ కూడా లోడ్ బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రం. దీనికి కూడా ఆర్థిక వెసులుబాటు కనుక రావాలంటే కేంద్ర సహకారం ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మేము రేపు ఎన్డీఏగా తెలంగాణలో మాకు కొత్త విజన్ కూడా ఉందండి. 2047 అనే విజన్. బీజేపీని కోరుకోవడం వేరు, టీడీపీ, బీజేపీ, జనసేన అలయన్స్ని కోరుకోవడం వేరు. దీని రెండింటికి వ్యత్యాసం ఉంది కదా? లే వాళ్ళు అలయన్స్గా ఎట్లా వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ రావాలనేది తెలంగాణలో ఉందండి. ఎందుకంటే తెలుగుదేశం అనేది పేదవాళ్ళ ప్లాట్ఫారం, అది బడుగు బలహీన వర్గాల ప్లాట్ఫారం. ఇందులో మనం చూసాం తెలంగాణలో అధికారం ఉన్నంతకాలం బడుగులకే ఎక్కువ అధికారం ఇచ్చాం పార్టీ పరంగా. బీసీ పార్టీ ఇప్పటికీ బీసీ పార్టీ ఏమంది. కాబట్టి రేపు అంటే అధికారం అందరికి పంచడానికి సామాజిక తెలంగాణ ఒక తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యమైందండి, ఎన్డీఏ వల్ల సాధ్యమైంది. రేపు మా స్లోగన్ కూడా అదే. ఎన్డీఏ కనుక మేము పోటీ చేస్తే మా స్లోగన్ కూడా తెలంగాణ, సామాజిక తెలంగాణని అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. మీరు చెబుతుంది ఎన్డీఏ రేపు తెలంగాణలో పోటీ చేస్తుంది అనేది మీ రాష్ట్ర నాయకులందరూ కూడా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లారు, అది పాజిటివ్గా ఉంది అనేది చెబుతున్నారు మీరు. అయితే 2018లో టీడీపీ కాంగ్రెస్ తోటి కలిసి కాంగ్రెస్ ఏ విధంగా దెబ్బతింది అనేది ఉంది కదా, ఇప్పటికీ పరిస్థితులు మారాయా? ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఒక సెంటిమెంట్ రేకెత్తించింది. ఇప్పుడు మళ్ళీ అది రిపీట్ అవుదా? ఇవాళ రిపీట్ కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితే భారత రాష్ట్ర సమితిగా మారింది కదండి. వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ లేదు కదా. వాళ్ళకి తెలంగాణ సెంటిమెంట్ని ప్రజలు ఆదరిస్తలేరు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ నుంచే పక్కకి వెళ్ళిపోయారు. ఇలా భారతదేశానికి పోయారు. మేము అక్కడ పోతాం, ఇక్కడ పోతాం, ఆడ చేస్తాం, ఈడ చేస్తామని ఏడ చేయలేకపోయారు. వాళ్ళ శక్తి సరిపోవాలి. పార్టీలో లేదు కానీ ప్రజల్లో సెంటిమెంట్ ఉంటుంది. తప్పనిసరి సెంటిమెంట్ లేదని అనడానికి వీలేదు. సెంటిమెంట్ ఉంటుంది, తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. కానీ వాళ్ళ ఆకాంక్ష ఫుల్ఫిల్ చేయాలి.
వాళ్ళ ఆకాంక్ష ఏదైతే ఉందో నిధులు నియామకాలు అనే వాటిని చేయాలా. వాటి మీద ప్రత్యేకమైనటువంటి ఇంకొకటి, ఇవాళ భారతదేశంలో తెలంగాణని నెంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దొచ్చు అని చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు చెప్పారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆదాయ వనరులు కానీ, ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా వచ్చే వనరులు కానీ ఇవన్నీ తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున ఇంకా గ్రోత్ తీసుకురావచ్చు అనేది ఆ గ్రోత్ని మేము ప్రజలకు చెప్తాం రేపు. మేము ఇక్కడ 99లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 96లో విజన్ 2020 అని పెట్టి ఏదైతే సక్సెస్ అయిందో అది హైదరాబాద్ కేంద్రంగా బాగా సక్సెస్ అయింది. దేశం మొత్తం ఆ ఫలాలు అందినా కూడా 2020 విజన్ పెడితే అంతా మీడియా వాళ్ళు కానీ మేము కూడా పార్టీలు ఏంది సార్ ఇంకా 15 ఏళ్ల ముందు ఇప్పుడు చెప్తున్నాడు మాకు 2020లో రాజు ఎవరో రెడ్డి ఎవరో అనుకున్నాం మేము కూడా. కానీ అది దట్ వాజ్ ప్రూవ్డ్ ఇన్ హైదరాబాద్ ఆల్సో. ఇలా భారత్ బయోటెక్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఏదైనా సరే ఆ రోజు ఆయన ఏది చెప్పాడో ఇవాళ అదే జరుగుతూ ఉంది. అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, 2047 దేనికండి 2047 చంద్రబాబు నాయుడు గారి కోసం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండటం కోసం కాదు కదా, దేశ భవిష్యత్తు కోసం భావితరాల కోసం ఆయన ఒక ఫిక్స్ చేస్తున్నాడు దాని రకంగా పోతుంది. ఇవాళ ఒక పక్క 2047ది అది నడుస్తూనే ఉంది ఎట్లా చేయాలని చూడండి విజన్. అందులో భాగంగానే ఈ పావర్టీ పోవటం కోసం చూశారు కదా మీరు, పబ్లిక్ P4 సిస్టమ్ తెచ్చారు. ఆ P4ని తెలంగాణలో కూడా పెట్టబోతున్నాం మేము, మా మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, పేద ప్రజల ఆర్థిక పరిస్థితిని, పేద ప్రజలను ఉన్నతికి తీసుకురావటం కోసం, ఉన్నవాళ్ళు పేదవాళ్ళని తీసుకోవటం కోసం అది P4 సిస్టంలో తీసుకొస్తున్నాం. ఆల్రెడీ సూపర్ 6ని పక్కకు పెట్టడానికి P4 తీసుకొచ్చారు. లేదు సూపర్ 6లో అమలు అవుతుంది కదా ఒక్కొక్కటి. సూపర్ 6లో ఉన్న వాటిని అమలు చేస్తాం. గ్యాస్ సిలిండర్ ఇచ్చాము, పెన్షన్స్ ఇచ్చాము, ఇప్పుడు రేపు బస్ కూడా వస్తుంది. అన్నీ సంక్షేమ పథకాలు మేమేమైతే హామీ ఇచ్చామో అవి కానీ దానికి తోపాటు ఈ P4 ఏంటనేది మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళని కొంతమంది ఉన్నవాళ్ళు దత్తత చేసుకోవాలి. దత్తత చేసుకొని వాళ్ళ గ్రోత్ రేటు చూసుకోవాలి. అది చాలా పాజిటివ్గా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపుకి రాష్ట్ర నలుమూలల జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాల్లో దాన్ని విపరీతంగా ఇచ్చేస్తున్నారు. చాలా అప్రిషియేషన్. నేను కూడా ఊహించాల చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చెప్తుంటే ఏమో అనుకున్నాను. కానీ దానికి వచ్చిన స్పందన చూస్తే అనేక కంపెనీల వాళ్ళు కొన్ని కుటుంబాలని, 10 కుటుంబాలని, 20 కుటుంబాలని, 50 కుటుంబాలని, ఒక కంపెనీ అయితే ఒక విలేజ్ని దత్తత తీసుకుంది. కాబట్టి ఈ P4 సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ప్రపంచంలో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి ఎన్డీఏ మేనిఫెస్టో కూడా తయారైంది. డెఫినెట్గా ఎన్డీఏ తెలుగుదేశం మేనిఫెస్టో ఎన్డీఏతో మాట్లాడి దాన్ని క్లియర్గా మేము ఒక విజన్లో ఉన్నామండి. రేపు ఇప్పుడు మీరు ఎన్డీఏ కలిసి వెళ్తా ఉంటున్నారు. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు, ముఖ్యంగా కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరినీ ఒప్పించాలి కదా. డెఫినెట్ ఒక్కటండి, కేంద్ర కమిటీ, మా కేంద్ర కమిటీ, బీజేపీ కేంద్ర కమిటీ మాట్లాడుకుంటే అయిపోద్ది. 2014లో మేము కలిసి పోటీ చేసాం. బీజేపీకి 53 సీట్లు ఇచ్చాం మేమే. కలిసి పోటీ చేసినప్పుడు మేము కొన్ని సీట్లు తీసుకున్నాం. మేము తీసుకున్న సీట్లలో 14 గెలిచాం, వాళ్ళు గెలిచిన సీట్లలో 5 గెలిచారు. వాళ్ళు 20 గెలిచాం. మొత్తం మేము 15 గెలిచాం, వాళ్ళు 5 గెలిచారు. 20 సీట్లు గెలిచాం. ఆ రోజు తెలంగాణ సపరేట్ అయిన రోజుల్లోనే. ఆ రోజున్న పరిస్థితి మన కేసీఆర్ గారు చేసిన పని అదే కదా. ఏ రాజకీయ పార్టీ ఉండకూడదని 14లోనే మాకు గెలిచిన 14 మందిని తీసుకున్నారు, ఎక్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు తప్ప. తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన దాంట్లోనే 11 మందిని తీసుకున్నారు. మళ్ళీ మేము 18లో 2 గెలిచాం కదా, ఆ 2 కూడా తీసుకున్నారు. కాబట్టి ఆయన ఏంది రాజకీయ పార్టీ ఉండకూడదనే ఆలోచనతో ఆయన చేశాడు. ఆయన కూడా ఉద్యమ పార్టీ 63 సీట్లు ఇచ్చారు, మంచిగా పరిపాలన చేసుకుంటూ పోతే బలహీనపడుతుంది కాబట్టి ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 100% అండి. బీఆర్ఎస్ బలహీనపడుతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ఫెయిల్ అవుతుందండి. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా సక్రమంగా నెరవేర్చలేకపోతున్నారు. ఇంకోటి, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన అవినీతిమయమైంది అనేది ప్రజల్లో కింద స్థాయి నుంచి వచ్చేసిందండి ఆటోమేటిక్గా. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అవినీతి భూతం వాళ్ళని వెంటాడుతుందండి. ఖచ్చితంగా అవినీతి భూతం అనేది ఉంటుంది. అది ప్రజల్లోకి వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ కాంగ్రెస్ డిమోరల్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ బీజేపీ ఎన్డీఏ వెళ్ళడం వల్ల మీకు లాభమా లేకపోతే రేవంత్ రెడ్డి గారికి లాభం చేయడానికి ఈ ప్లాన్ చేస్తారు? లేదు, మేమే ఎన్డీఏగానే తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతో మా తెలుగుదేశం పార్టీగా మేము ఆలోచన చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారికి లాభం చేయడానికి ఎక్కడ ఎవరికి లాభం జరగదండి. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్ప్లిట్ అవుతుంది. బీఆర్ఎస్ వ్యతిరేకత కింద అసలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడదండి, బ్రాకెట్లో తెలుగుదేశమే కదా. వాళ్ళు సొంత పార్టీ ఏముంది, మా పార్టీ వాళ్ళంతా పోయిన వాళ్ళే కదా. వాళ్ళు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కానీ, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ, లేకపోతే పార్లమెంట్ స్థాయిలో కానీ అందరూ వచ్చేస్తామంటున్నారు పార్టీలకు. మీరు విధి విధానాలు ప్రకటించండి, మీరు ఎట్లా ఉంటుందో రేపు పోటీ చేస్తామని చెప్పండి, మేము వచ్చేస్తామంటున్నారు. వాళ్ళు మెయిన్ లీడర్
చాలామంది ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారితో అమరావతి పోయి మేము జాయిన్ అవుతాం అంటున్నారు. మేమే టైం ఇవ్వట్లేదు ఇప్పుడు. మేము మహానాడు తర్వాత మాకు జాయినింగ్స్ ఉంటాయి, బ్రహ్మాండమైన జాయినింగ్స్ ఉంటాయి మాకు. మహానాడు తర్వాత మేము కూడా తెలంగాణని ఏ రకంగా తీసుకుపోవాలో ఒక 6 తీర్మానాలు కూడా పెడుతున్నారు రేపు మహానాడు. నేత ఎవరు తెలంగాణకి సంబంధించిన డెఫినెట్గా ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడ కూడా మాకు రేపు మహానాడు తర్వాత ఒక అధ్యక్షుడు వస్తాడు. మా దాంట్లో ఉన్న వాళ్ళే ఎవరో అధ్యక్షుడు అవుతాడు. లేకపోతే కొత్త వాళ్ళు రాబోతున్నారు? కొత్త వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితిలో కూడా మా దాంట్లో ఉన్న వాళ్ళే అధ్యక్షులు అవుతున్నారండి. బక్కిని నరసింహులు గారు వారు ఇప్పుడు చూస్తున్నారు పార్టీని. బహుశా వారినే కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. వారి అధ్యక్షుడు ఉంటే ఎలక్షన్స్ అప్పుడు ఏదన్నా మారితే మార్పు ఉంటే అది వేరు విషయం. కానీ మేము ఇవాళ ఆయన అధ్యక్షుడిగా లేకపోయినా పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఇవాళ పార్టీ మొత్తం సంస్థాగత నిర్మాణం కానీ అన్నీ వారే చేస్తున్నారు. ఇప్పుడు గ్రామస్థాయి, మండల స్థాయి, పార్లమెంటు సంస్థాగత నిర్మాణం అంతా వారే కంప్లీట్ చేస్తున్నారు. రేపు 2-3 రోజుల్లో అంతా కంప్లీట్ అయిపోతుంది. మేము మహానాడుకు కూడా వెళ్తున్నాం. మహానాడులో కూడా ఒక 6 తీర్మానాలు తెలంగాణలో ఉంటాయి. అగ్రికల్చర్ దాని మీద, యువత మీద, నిరుద్యోగుల మీద, మహిళల మీద అట్లా ఒక 6 తీర్మానాలు ఉంటున్నాయి మావి కూడా తెలంగాణలో, మహానాడులో తెలంగాణ. కాబట్టి తెలంగాణ పార్టీని పికప్ చేస్తానికి ఒక మహానాడు తర్వాత ఒక రూపకల్పన ఇస్తాం. డెఫినెట్గా 28లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఒక మేజర్ రోల్ పోషించబోతుంది. జాయిన్ అయ్యే అవకాశం ఉందా టీడీపీలో? డెఫినెట్గా మొన్న మధ్యన చూసాం కదండి, చాలామంది ఈవెన్ మల్లారెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడిపోయారట, జాయిన్ కావటానికి మాట్లాడారట. అంటే వార్తలు విన్నాం మేము, దాన్ని ధృవీకరించలేదు మేము కూడా. ఇంకా మా దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ చాలామంది టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి టచ్లోకి వచ్చారు, మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి గారు స్వయంగా సార్ని అడిగిన మాట వాస్తవమైన పత్రికల్లో కూడా వచ్చినాయి. ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు కూడా అడిగారు, తిగల కృష్ణారెడ్డి గారు. అట్లే చాలామంది, కొంతమంది పాత వాళ్ళంతా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్లాట్ఫారం బాగుంటుందనే ఆలోచన. దేర్ ఈజ్ ఏ పొలిటికల్ వ్యాక్యూమ్ సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఆలోచన కానీ అక్కడ ఎన్డీఏ ద్వారా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, చూస్తున్నారు అందరూ. తెలంగాణకు కూడా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు సహకారంతో ఆ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి ఆ నాయకత్వంతో మనం పనిచేయాలనేది చాలామంది తటస్థులు కూడా అనుకుంటున్నారు. ఇవాళ చాలామంది కొన్ని పేర్లు మేము మీడియా ముందు చెప్పలేము, మాతో కూడా మాట్లాడారు. సారు టైం ఇస్తే మనం మాట్లాడి అందరం కలిసి పనిచేద్దామని. నేను చెప్పలేను మీడియా ముందు ఇప్పుడు ఆ పేర్లు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉందండి. రాబోయే రోజుల్లో భావితరాల కోసం మేము కూడా, ఈ పార్టీ 44 ఏళ్ళు అయింది, మేము పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం. యువకులతోటి ఈ పార్టీని నింపాలని చూస్తున్నాం. యువ నాయకత్వం కూడా ఇస్తాం అన్ని జిల్లాలలో కానీ పార్లమెంట్లలో కానీ. డెఫినెట్గా పార్టీని ముందుకు తీసుకెళ్తాం.